ఇగో అత్తగోడల కయ్యలైనా అనుకో ఇంట్లో ఇక కయ్యమయ్యేటప్పుడు మొగడొచ్చి పెళ్ళం కుక్కోయని అన్నాడు అనుకో అయిపోయి ఇక సురైతుంది ఇక నాకే నువ్వు నాకేను నీ అవ్వకన్నా శాత కాదు కానీ నాకన్నదాలు తెచ్చి తిప్పనను అరుస్తుంది అయినా నేను చెప్తే ఏంటికి నువ్వు అవి ఎప్పినట్టే ఇంటూ ఎనడన్నా నా మాట విన్నావా ఏంటికింటావు నువ్వు పెళ్ళం ఎటన్నా పోని కొడతావా కొట్టు మరి కొట్టు కొట్టు నీ అవ్వకు కొట్టాలని ఉన్నది నన్ను దంచి పియ్యాలని ఉన్నది నీ అవ్వకు కొట్టు 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 అని అంటారు. ఇక పుష్కన కొడుకు అవ్వ ఊకోయే జర దండం పెడితేనే దాంతో శాత కాదే ఏంటి కయ్యమాడుతున్నావా అని అవ్వకు అన్నాడు అనుకో అయిపోయిగా అవ్వేమంటది అవురా పెళ్ళం నీ తుచ్చ పోసుకుంటావేంద్ర దాని యూత్ తెగ్గ చెప్తాను అనుకుతావు దానికి అనత్తలేదా కనిపించింది దానికి అనత్తుంది కానీ నిన్న మొన్న రాలేదని దాని యూత్ అనుకుతావు నువ్వు అయిపోయినా మొగడి ఇటు పెళ్ళం కన్నా బాధనే కొడుకు ఇటు తల్లి కన్నా బాధనే ఇక ఎన్నడన్నా తెలకుండా ఇంట్లో కయ్యమైంది అనుకో ఇక మొగడికి ఎట్లా తేలాల కయ్యమైందని మనం తెలిసేటట్టు ఎత్తాం ఎట్లా చెప్పన్నా బాసన్లు తీసి మోరకాడెత్తేయాలా తోమిన బాసన్లు ఇంట్లో తీసుకొచ్చి ఎత్తేయాలా తాటెత్తేయాలా గిలాస్ ఎత్తేయాలా ముంతెత్తేయాలా బాసన్లు బగోన్లు అన్ని దడాంచి కింద పడేయాలా ఇక అప్పుడు తెలిసిపోతుంది మొగడికి ఎట్లన్నా అబ్బో మా ఇంట్లో ఇయ్యాల కయ్యమైందిరా బాపురే అని అనుకుంటాడు నల్లిగా అత్తాడు మెల్లగా అన్నమయ్యను కూడా అన్నాడు ఇక పెళ్ళంకి మెల్లగా వేసుకుంటాడు తింటాడు మళ్ళీ బయట పడతాడు ఇద్దరి మధ్యలో మొగోళ్ళు పాపం పిప్పి అయిపోతుర్రు.